నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రాజేశ్వరిని. వైజాగ్లోన సబ్బీరన్ మ్యూజియం చూడడానికి వెళ్ళాను. చాలా పెద్ద వాడిని మ్యూజియం చేశారు. అది రియల్ది. మీకు కూడా తెలిసే ఉంటుంది. అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వాడిని. అయితే సైడ్ గేట్ నుంచి వెళ్ళాను, వేరే గేట్ అతను అన్నారు వేరే గేట్ నుంచి వెళ్ళాలి అనుకొని. నేను అన్నాను, నాకు అసలు ఓపికే లేదు, నడిచి నడిచి అలసిపోన్నాను, బస్ వీడియో తీయడానికి మాత్రమే వెళ్ళాలి, నాకు అసలు చూడాలనే లేదు అని చెప్పాను. సరే అనుకొని అతను నాకు పర్మిషన్ ఇచ్చారు గేట్ మ్యాన్. లోపలికి వెళ్ళి సంబీరాన్ని చూస్తే ఎంత బాగుందా వావ్ అనుకొని అనిపించింది. రియల్ది కాబట్టి లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళినప్పటికీ వేడంతే పెన్నం మీద రొట్టేస్తే ఎలా కాలిపోతామో అలా అనిపించింది. అంత వేడిలో నాకు కూలర్లు కూడా పనిచేయటం లేదు, చల్లదనం అంతే అస్సలు లేదు. ఇంత వేడిలో వాళ్ళు ఎంత పని ఎలా చేస్తున్నారని కాసేపు అనిపించింది. మొత్తం చూసినప్పటికీ చిన్న చిన్న బాత్రూమ్లు, చిన్న బెడ్డు, చిన్న కిచెన్ ఇవన్నీ పెట్టున్నారు. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు మన దేశం మన కోసం అనుకొని అనిపించింది. పేమెంట్ ఎంత ఇచ్చినా తక్కువే అనిపిస్తుంది. మన కోసం ఎంత కష్టపడుతున్నారు కాబట్టి. ఆ తల్లిదండ్రులు కూడా గ్రేట్. పిల్లల్ని కని పెంచి ఎంత పెద్దవాళ్ళు చేసి దేశం కోసము విడిచిపెట్టాలంటే నిజంగా వాళ్ళు గ్రేట్ అనిపిస్తుంది. ఇందులో మొత్తం ఇంజన్ వైర్లు ఇవి తప్పించి ఇంకేమీ లేదు. పిల్లలైతే ఎంత సంతోషంగా చూస్తున్నారంటే వాళ్ళు చూస్తుంటే ఇంకా ముచ్చట అనిపించింది. అందరూ తిన్నగొస్తుంటే నేను అటునుంచే రిటర్న్ వెళ్తుంటే అందరు నన్ను చూస్తున్నారు. ఈ పిల్లేమి ఇలా వస్తుంది అనుకొని. అయితే ఇంత రష్గా ఉన్నదంటే లోపల నుంచి ఉండిపోవడం అయిపోతుంది జనాలు. నేను వేరే గేట్ నుంచి వచ్చాను కాబట్టి వాళ్ళు నాకు ఆపోజిట్ అవుతున్నారు కాబట్టి సైడ్ తప్పుకోవడానికి నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. వాళ్ళేమో టికెట్ తీసుకొని వెళ్ళారు, నేను బినా టికెట్ తోటి మొత్తం వీడియో తీస్తాను. అందులో వచ్చారు పోలీస్ అతను. అమ్మ టికెట్ తీసుకున్నారా అంటే లేదు నాకైతే తెలియదు, దీనికి టికెట్ తీసుకొని వెళ్తారని, నేను సిర్ఫ్ వీడియో తీయడానికి మాత్రమే వచ్చాను, ఏనుకొచ్చారో ఆ తర్వాత విషయం, మీరు మాత్రం టికెట్ తీసుకోలేదు, మీరు వెళ్ళిపోయండి అనుకొని రిటర్న్ వెళ్ళిపోయాను. మీరు సబ్బీరని చూడడానికి వెళ్తే మాత్రం టికెట్ తీసుకోండి, నాలాగా చేయకొద్దండి. నాకంటే టికెట్ తీసుకుంటారని నాకు తెలియదు, తెలుసుంటే నేను వెళ్ళలేకపోయిందేమో అనిపించింది. ఎందుకంటే సింగిల్గా వెళ్ళాను ఆ రోజు, ఎవరూ లేరు, ఒక్కదాన్ని వీడియో తీయడానికి మాత్రమే వెళ్ళాను. చాలా బాగుంది. సబ్బీరని చూడవలసింది, నిజంగా చూడవలసింది. రియల్గా పెట్టున్నారు కాబట్టి, ఇది రియల్ది కాబట్టి. సముద్రం లోపలికి వెళ్ళేసి మనం చూడలేను కాబట్టి ఇలా పెద్దగా బయట పెట్టున్నారు. నాకైతే తెగ నచ్చేసింది. 2 కళ్ళు చాలలేదు, ఆలోచించండి. వీళ్ళు రిటర్న్ ఇంత రష్ అంటే రష్లోన అసలు మీరు అనుకుంటారు ఇంత మనిషి దీన్ని చూడడానికి వెళ్తారంటే ఎంత బాగుందంటే ఆలోచించండి. మీరు వైజాగ్ వెళ్ళిన తర్వాత దీన్ని చూడకపోతే మీరు ఏది కూడా చూడలేదే అనుకోండి. సబ్బీరని చూడడానికి కంపల్సరీగా వెళ్ళండి, చాలా బాగుంది. కానీ టికెట్ లైన్ అయితే చాలా పెద్దదిగా ఉంది. చూస్తూనే నేను కూడా గాబరైపోయాను. చూస్తున్నారు కదా, ఇంత పెద్ద లైన్లోనే నేను ఎక్కడ టికెట్ తీయగలుగుతాను అనిపించింది. నడిచి అలసిపోయింది. అప్పటికి గేట్ నుంచి బయట రిటర్న్కి వెళ్ళిపోతాను. అమ్మో టికెట్ కోసం ఉండుంటే చాలు, వీడియో అవ్వకపోయాను. గేట్ మ్యాన్ మాత్రం నాకు విడిచిపెట్టినందుకు అతనికి చిన్నగా థ్యాంక్ యూ చెప్పుకున్నాను. రిటర్న్ వెళ్ళిపోతున్నాను. వీడియో ఎలా తీయాలో అర్థం కాక చిందరబిందరగా పట్టుకొని వెళ్ళిపోతుంటాను. భలే ఉంది కదా సబ్బీరన్ది, చాలా బాగుంది. మీరు ఒక్కసారి వెళ్ళండి. ఆ తర్వాత పాన్ మసాలా దగ్గరికి వచ్చాను. మొత్తం అంతా ఎండిపోయినవన్నీ పెట్టున్నారు. పచ్చిగా ఉంటే ఇష్టపడతారు కానీ ఇప్పుడు ఎండలో పెట్టినవి ఎక్కువగా ఇష్టపడినట్టుగా ఉన్నారు. అవి అంతెంత రేట్లు. ఆ రేట్లు చూసి నేను కొంచెం గాబరైపోవడం తప్పించి సోపులు ఇవి అవి చూస్తూనే ముచ్చట అనిపించింది. మీకు నచ్చితే తీసేసుకోండి. అద్దాల బాక్స్లోని పెట్టి రేటు లెవెల్ ఎక్కువగా పెరిగిపోతుందేమో అనిపిస్తుంది. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కడ చూడడానికే కానీ తినడానికి పనికిరారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.